జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఏంటంటే పప్పుచారు చూపిస్తున్నా. వేరే రకంగా ఉంటుందని నేను చూపిస్తున్నాను. మా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు పాట్లాక్లో చేసుకొస్తారు అన్నట్టు. ఒక అక్కయ్య తీసుకొస్తుంది, నాకు చాలా నచ్చుతుంది. అందుకే నేను ఈరోజు మీకు చూపిస్తాను, వీడియోగా చేస్తున్నాను. ఏం లేదండి, ముందు కందిపప్పుని ఏం చేయాలి, ఫస్ట్ కొంచెం వేడి స్టవ్ మీద పెట్టి కొంచెం వేడిగా ఇట్లా అటు ఇది చేసిన తర్వాత దాని తర్వాత 2-3 సార్లు అడిగిన తర్వాత అప్పుడు కుక్కర్లో ఉల్లిగడ్డ, మిరప, టమాటా ఇట్లా వేయాలి. వేసి గ్రైండ్ చేసిన దీన్ని ఉడికిన తర్వాత అప్పుడు తాలింపు పెట్టుకోవాలి. తాలింపులు ఏమేమి వేయాలంటే నూనె వేసి జీలకర్ర, ఆవాలు, మిరపకాయలు, కరివేపాకు. ఇక ఇది అందరికీ తెలిసిందే, అందుకని చెప్తున్నాను. ఇదండి ఇది పప్పుచారు చేసే విధానము. కాకపోతే ఇలా పులుసు కొద్దిగానే పోస్తాం. మన నిజామాబాద్ డిస్టిక్లో అయితే చింతపులుసు అయితే చాలా పోస్తారు. ఇప్పుడు ఇది నేను ఇప్పుడు పప్పుచారు ఉడికిచ్చిన కదా, ఉడికిచ్చింది దీంట్లో వేస్తున్నాను అంతే. పప్పుచారు మనకు కొంచెం వాటర్ పోయాలి. కొంచెం చిక్కగా అనిపించిందని కొంచెం వాటర్ పోసాను. అదేవిధంగా ఈ విధంగా ఇది కొంచెం సాల్ట్ వేసుకోవాలి మనకు రుచికి తగ్గట్టు. అదేవిధంగా పసుపు వేసుకోవాలి రుచికి తగ్గట్టు. తర్వాత కారం కూడా వేసుకోవాలండి రుచికి తగ్గట్టుగా. మీ ఇష్టం, మీ రుచికి తగ్గట్టు కారం, ఉప్పు, పసుపు ఈ 3 వేసుకోవాలండి. ఇదండి తర్వాత ఇంగువ. ఇది ఇప్పుడు ఉప్పు, పసుపు, కారం వేసిన తర్వాత ఇది చేసుకుంటారు చింత పులుసు లాగా. మన సైడ్ ఏమో నానబెట్టి చేస్తాం, కొంచెమే పడుతుంది, ఇది ఎక్కువ పట్టదు చింత పులుసు. కొద్దిగా పేస్ట్ వేసేసాను అంతేనండి. ఇందాక నేను ఏం చెప్పిన అంటే మీకు కందిపప్పులో ఉట్టి టమాటా మళ్ళీ ఉల్లిగడ్డని వేసుకోమన్నా కదా. మీకు ఇష్టమైతే మునగది వేసుకోవచ్చు, ఇంకా ఏమన్నా కూరగాయలు అట్లా వేసుకోవచ్చు, ఏవి ఇష్టం ఉంటే అవి వేసుకోవచ్చు అండి. ఇది ఈజీ పద్ధతి అంతే. చింతపులుసు ఎక్కువ పట్టదు కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. నాకు చాలా నచ్చుతుంది ఈ పప్పుచారు అంటే నాకు. ఇది పప్పుచారు రెడీ అండి, ఉడుకుతుంది చూడండి స్టవ్ మీద. ఇదండి పప్పుచారు. ఓకే, చూడండి అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సువర్ణ ఏలేటి యూట్యూబ్ ఛానల్ అండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఇవాళ దొండకాయ వండు చూపిస్తున్నాను. ఏం లేదు, ముందు స్టవ్ వెలిగించి ఇట్లా పాన్ పెట్టుకొని దీంట్లో జీలకర్ర, మళ్ళీ ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసి కొంచెం వేపుతాను. వేపిన తర్వాత అప్పుడు ఆయిల్ వేస్తాను అన్నట్టు. ఫస్ట్ నేను ఇది ఇట్లా ఒక కుక్కర్లో ఉడకబెట్టుకున్నాను అంటే ఈజీగా అవుతుంది అని చూపిస్తున్నాను దొండకాయ కూర ఈరోజు. అప్పుడు అవన్నీ వేసిన తర్వాత మిర్చి వేసి కరివేపాకు వేసినాక కొంచెం నూనె కొద్దిగా పోసాను. ఎందుకు కొద్దిగానే పోయాలి, ఎందుకంటే మనం ఇదిగా దొండకాయలు ఉడకబెట్టినాం కాబట్టి తక్కువనే పడుతుంది ఇట్లా ఉడకబెడితే మనకు. అదేవిధంగా అది ఉల్లిగడ్డ, మిరపకాయలు, ఎల్లిపాయ వేసి గ్రైండ్ చేయాలి. అది గోలిన తర్వాత అప్పుడు ఈ పేస్ట్ వేయాలి అంతే. ఇప్పుడు అది గ్రైండ్ చేసినది ఇది బాగా మొత్తం గ్రైండ్ చేయద్దు, కొంచెమే గ్రైండ్ చేయాలి, మనకు పేస్ట్ లాగా వేయద్దు అంతే. ఇదండి ఇట్లా ఇది కొంచెం గోలిన తర్వాత అప్పుడు దొండకాయ వేసుకోవాలి. కొత్తిమీర వేసినాను. ఉప్పు, కారం రుచికి తగ్గట్టు వేసుకోవాలి, అది అంతే. ఉప్పు, కారం రుచికి తగ్గట్టు వేసుకోవాలి, అది అంతే. ఈ దొండకాయలో కుడకపొడి వేస్తున్నాం అంతే. రెడీ, దొండకాయ రెడీ అయిపోయింది. ఈ పెద్ద చిక్కుడు అంటారు మన నిజామాబాద్, పెద్ద చిక్కుడుగా ఇది చూపిస్తున్నా ఈరోజు. పెద్ద చిక్కుడు ఫస్ట్ ఇట్లా ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత మరి దీనికి కావాల్సింది ఏంటంటే ఇది ఉల్లిపాయ, దీంట్లో జీలకర్ర, ఎల్లిపాయ వేసి దీన్ని గ్రైండ్ చేస్తాను. మళ్ళీ ఏమో ఇక్కడ తాలింపులో ఇట్లా జీలకర్రది, ఆవాలు, కొన్ని అది పప్పు, ఎండుమిరపకాయ వేసి తర్వాత మళ్ళీ చూపిస్తాను. నేను ఏం చేస్తున్నా అంటే అది గ్రైండ్ చేసింది వేస్తున్నాను అన్నట్టు. మరి ఎల్లిపాయ, ఉల్లిగడ్డ, జీలకర్ర వేసింది ఇలా వేసేస్తున్నా. తాలింపు పెట్టి వేసేసి ఇది ఇంతే. కరివేపాకు వేసాను ఇప్పుడు. ఇది ఉల్లిపడ్డ అది కూడా కొంచెం పచ్చి మొత్తం గ్రైండ్ లాగా వేసుకోవద్దు, కొంచెం ఇది ఇంటి వేసుకోవాలి.
ఇక అది గోలినాక ఇట్లా ఈ విధంగా ఉడకబెట్టిన చిక్కుడుకాయ వేసి కలపాలండి. ఇప్పుడు ఇది గోలిన తర్వాత ఏం చేశానంటే ఇక్కడ కారం వేసాను, ఇక్కడ ఉప్పు వేసాను, ఇక్కడ నువ్వుల పొడి వేసినాను. ఇది కొంచెం గోలిన తర్వాత అప్పుడు మనము కొత్తిమీర వేసుకోవాలి. అయిపోతుందండి కూర. చిక్కుడుకాయ రెడీ. పందిరి చిక్కుడుకాయ అంటారు, మనం పెద్ద చిక్కుడుకాయ అంటారు దీన్ని. రకరకాల పేర్లు ఉన్నాయి. ఇదండి ఇవాళ చిక్కుడుకాయ కూర. ఇది గోలింది కాబట్టి ఇప్పుడు దీన్ని చిక్కుడుకాయ అది ఆఫ్ చేస్తున్నా. స్టవ్ ఆఫ్ చేసేస్తే అయిపోతుంది, చిక్కుడుకాయ రెడీ. రసం చూపిస్తా. రసంకి ఏం కావాలంటే టమాటా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఎల్లిపాయ వేసి దీన్ని గ్రైండ్ చేయాలి. చేసినాక మళ్ళీ చూపిస్తాను. రసం, టమాటా రసం చూపిస్తున్నా. ఫస్ట్ గిన్నె పెట్టి స్టవ్ వెలిగించి తర్వాత ఇక్కడ అది మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మిరపకాయ వేసినాను. ఇది ఆయిల్ వేసినాను. ఇప్పుడు వేగిన తర్వాత ఇప్పుడు నేను గ్రైండ్ చేసింది ఇక్కడ పోయాలి. తర్వాత కొంచెం చింతపండు రసం అది కొద్దిగా వేయాలి అంతే. వేస్తే కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు, దీంట్లోనే రసం పొడి, మసాలా వేయాలి. కొంచెం చింతపండు వేయాలి. చింతపండు పులుసు, అది రసం చేసింది పేస్ట్ అని వేసుకోవచ్చు, కొంచెం పులుసు వేసుకోవచ్చు. ఇదండి టమాటా రసం రెడీ. రసం రెడీ అయిపోయింది.